తెలుగు చిత్రసీమలో యంగ్ బ్యాచిలర్స్ గ్రూప్లో ఒకరైన హీరో నిఖిల్. ఈయన త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఎప్పటి నుంచో కూడా అన్ని ఇంటర్వ్యూస్లో హీరో నిఖిల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని అందరూ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. కానీ లాస్ట్కి ఈ న్యూస్తో అందరికీ ఒక కన్ఫర్మేషన్ వచ్చినట్టే. ఇంతకీ ఇతను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలిచింది. తన దగ్గరి బంధువైన తేజస్విని అనే అమ్మాయిని నిఖిల్ వివాహం చేసుకుంటాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే తేజస్విని ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కుమార్తె అని కూడా న్యూస్ వినపడుతోంది. ఈ నెల ఆగస్ట్ 24న నిశ్చితార్థం, అక్టోబర్లో పెళ్లి చేయబోతున్నట్లు పెద్దలు నిర్ణయించారట. హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా పరిచయమైన నిఖిల్ తరువాత వరుస అపజయాలను మూటగట్టుకున్నాడు. హ్యాపీ డేస్ సినిమాలో చాలా ఎనర్జెటిక్ గా మా అయ్య ప్రొద్దుటూర్ ఎమ్మెల్యే అనే డైలాగ్ కొట్టి ఆడియన్స్ గుండెల్లో నాటుకుపోయాడు. ఆ తర్వాత ఎందుకో అన్ని ఫ్లాప్ సినిమాలు రావడంతో తిన కెరియర్ చాలా డౌన్ అయిపోయింది. అదే టైంలో ఒక మంచి బ్రేక్ ఇచ్చాడు డైరెక్టర్ చందు మొండేటి. ఇంకా అప్పటి నుంచి హీరో నిఖిల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా హిట్స్ తో దూసుకుపోయాడు. ప్రస్తుతం నిఖిల్ ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో శరణ్ కోప్పిశెట్టి దర్శకత్వంలో ఓ సినిమాని చేయబోతున్నాడు. టాలీవుడ్ లో ఇతన్ని మాత్రం మరో రవితేజ అనే పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే రవితేజ అంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయాడు. మొత్తానికి పెళ్లి చేసుకుని ఒక మంచి ఇంటివాడు కాబోతున్నాడు నిఖిల్. మరి పెళ్లి తర్వాత ఇతని దశ ఎలా తిరుగుతుందో చూడాలి. సో విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హీరో నిఖిల్. Hi Indigo, it's viewers. This is Anu Emanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.